everyone. I am Dr. Sudha from Sudha Hospital. సో ఈరోజు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే మేము ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. అయితే ఆ రిపోర్ట్స్ వచ్చినప్పుడు PSH వాల్యూ అనేది చెక్ చేస్తాం. అది ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మొదటి 3 నెలలు 2.5 కంటే తక్కువగా ఉంటే నార్మల్ రేంజ్లో ఉన్నట్టు గుర్తిస్తాం. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అది జనరల్ పాపులేషన్ రేంజ్ తోటి కంపేర్ చేసుకుని మేడం ఇది 5 వరకు నార్మలే కదా అని అడుగుతుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి ప్రెగ్నెన్సీ టైం. ఫస్ట్ 3 months ఏమో 2.5 కంటే తక్కువ ఉండాలి. అండ్ ఆఫ్టర్ 3 months టిల్ డెలివరీ 3 కంటే లెస్ వాల్యూ ఉండాలన్నమాట TSH. సో థైరాయిడ్ ఉంది అని కనుక గుర్తిస్తే మొదటిసారి ప్రెగ్నెన్సీలో మేము ఇమీడియట్గా వాళ్ళకి థైరాయిడ్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు వెంటనే వేసుకోవాలి, స్టార్ట్ చేయాలి మెడిసిన్స్ అంటే, ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎలా మానిటర్ చేయాలి. సో ఒక డోస్ మేము యూజువలీ 1.6 micrograms per kg చొప్పున స్టార్ట్ చేస్తాం డోసింగ్. దాన్ని మళ్ళీ ఒక 1 month తర్వాత మానిటర్ చేసి నార్మల్ రేంజ్కి వచ్చేస్తే ఓకే, లేదంటే డోస్ అడ్జస్ట్మెంట్ చేసి ఎవ్రీ 2 to 3 months టిల్ డెలివరీ చెక్ చేస్తూ ఉంటాం. అండ్ ఆఫ్టర్ డెలివరీ ఈమె స్టాప్ చేసేయచ్చు, ఎందుకంటే ప్రెగ్నెన్సీలోనే వచ్చింది కాబట్టి స్టాప్ చేయొచ్చు. బట్ మ్యాక్సిమం డోస్ 50 ఆర్ బిలో ఉంటేనే స్టాప్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే కనుక మళ్ళీ మానిటరింగ్ చేసి తగ్గించాల్సి వస్తుంది డోస్. కొంతమంది ఆల్రెడీ థైరాయిడ్ మెడిసిన్స్ వాడుతూ అప్పుడు ప్రెగ్నెన్సీలోకి ఎంటర్ అవుతారు. అటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళ ముందు డోస్ ఎంతైతే ఉందో 30% ఇంక్రీజ్ చేయాలన్నమాట ఆ డోస్ని. ఎందుకు అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి థైరాయిడ్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే బేబీకి కూడా సప్లై చేయాల్సిన థైరాయిడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు డోస్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ టిల్ డెలివరీ వాళ్ళకు కూడా ఎవ్రీ 2 to 3 months మేము మానిటర్ చేస్తూ ఉంటాము నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేయడానికి. అండ్ వీళ్ళు డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కంటే ముందు ఎంత డోస్ అయితే వాడేవాళ్ళు ఆ డోస్కి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. అండ్ ఏ రకంగా థైరాయిడ్ ఉన్నా కానీ ఆఫ్టర్ డెలివరీ 6 weeksకి మళ్ళీ ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అది నార్మల్ రేంజ్కి వచ్చిందా చెక్ చేసుకుంటాం అనమాట. సో ఇవ్వండి థైరాయిడ్ అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ విషయాలు. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము. మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టొచ్చు. మా వీడియోస్ అన్నిటినీ లైక్ చేస్తూ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.